ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గత అసెంబ్లీలో తనకు అవమానాలు ఎదురయ్యాయని పేర్కొంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగానే సభలోకి అడుగు పెడతా అని పంతం పట్టాడు. ఇప్పుడు ఆ పంతం నెగ్గించుకొని సీఎంగానే సభలో అడుగుపెట్టారు. అసెంబ్లీకి ప్రమాణం చేసి మరి సభలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు 2021 నవంబర్ 19వ తేదీన అప్పటి ప్రతిపక్ష నేతగా ఓ శపథం చేశారు. దానిని నెరవేర్చుకుని నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నేడు తొలిసారిగా అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. ఇక్కడ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 151 సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాను కోల్పోగా ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అసెంబ్లీలో సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఏపీ అసెంబ్లీలో వరుసగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, మహిళా సభ్యులు, సాధారణ సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. పేరులో ఆంగ్లంలోని మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సాధారణ సభ్యుల ప్రమాణం జరుగుతుంది. ఇక సిట్టింగ్ లేని కారణంగా సభ్యుల కుటుంబ సభ్యులకు, సందర్శకులకు పాస్లు ఇవ్వలేదు. గతంలో ఇది శాసనసభ కాదు, గౌరవ సభ అని తిరిగి గౌరవ సభగానే వస్తాను అంటూ నాడు చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇవాళ సీఎం హోదాలో చంద్రబాబు తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం.